చిన్న గీత పక్క పొంటి పెద్ద గీత ఉంటే పెద్ద గీతనే అందరు చూస్తారు. కానీ అదేందో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద గీత కాదు, పెద్ద మరకబడ్డ దాని గురించి అడుగుడు బంద్ చేసి చిన్న గీత మీదనే ముచ్చట పెడుతుండ్రు. సీఎం సార్ పేరు ఈడీ ఛార్జ్ షీట్లకు ఎక్కిస్తే కుయ్యి లేదు కాయలేదు. అదే కవితక్క కేసీఆర్ సార్కు సూచనలు చేసుకుంటా లెటర్ రాస్తే అది ఇటున్న భూగోళం హటైందన్న రేంజ్ లా జుట్లు వీక్కుంటున్నారు కాంగ్రెస్ మీడియోళ్ళు, పచ్చ మీడియోళ్ళు. సీఎం రేవంత్ సార్ పేరు ఈడీ ఛార్జీ షీట్లే ఎక్కిచ్చిర్రు. యంగ్ ఇండియాకు చందాలు వసూలు చేసేందుకు పదవులు ఇస్తామని చాలా మందికి ఆశ పెట్టించి పైసలు వెనకేసిండని రేవంత్ సార్ మీద సాక్ష్యాలు తయారు చేసిండు. ఆ ముచ్చట మీద ఒక్క వార్త వస్తే ఒట్టు. మరి తెలుగు మీడియోల కళ్ళకు కనబడతలేదో, చెవులకు వినబడతలేదు, టీవీల డబ్బాలకు ఎందుకు మూతలేసుకున్నారో తెలుస్తలేదు. అదే కేసీఆర్ కు సూచనలు చేసుకుంటా కవితక్క లెటర్ రాస్తే మాత్రం దాన్ని ఓ బ్రహ్మాండం బద్దలైపోయినట్టు, మిన్నిరిగి మీద పడ్డట్టు, ప్రపంచం తెల్లాడితే ఉండదన్నట్టు పెద్ద పెద్ద బ్రేకింగులు నడిపి శునకానంద పడ్డారని అనుకుంటా మాజీ మంత్రి కేటీఆర్ సారు మస్తు మండి పడ్డాడు. ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా? ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టు కొంతమంది ఓ సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్రాలు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి, ఈయనతో ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి ఎటూ తిరిగి మీరు ఏం అడుగుతారో నాకెరికే గాని మీరెంత తెలివి మంతులో నేను కూడా తెలివి మంతున్నే. మా పార్టీలా ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరికైనా లెటర్లు రాయొచ్చు, కానీ ఇంట్లున్న దాన్ని బజాట్లేసి రచ్చ పెట్టుకునే అక్కర ఎవ్వరికి లేదు. పార్టీలో ఎవరికన్నా తక్లీవులుంటే కేసీఆర్ తోటి ఎవ్వరైనా మాట్లాడొచ్చు, వీలు పడకుంటే ఉత్తరాలు రాసుకోవచ్చు. ఇంత ముందు చాలా మంది అదే పని చేసిర్రు. అదేం కొత్త ముచ్చట కాదని అందరి ఉరుకులాట మీద నీళ్లు జల్లి నిమ్మలం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్ లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే, వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి. రఘునందన్ రావు భూముల మీద ఒక్క కాంగ్రెస్ లీడర్ మాట్లాడతలేడు. స్కామ్ల మీద ఒక్క బీజేపీ లీడరు నోరెత్తుతలేడు. ఇది గదా వాళ్ళ నడుమెంత బందోబస్తు దోస్తానుందో చెప్తందుకు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్ చేసినప్పుడు కాంగ్రెస్ లీడర్లంతా ఆయనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే యడ్యూరప్ప రాజీనామా పెట్టిండు. రేవంత్ రెడ్డికి నైతిక ఉంటే ఎమ్మటే రాజీనామా పెట్టాలి, లేకుంటే కాంగ్రెస్ లీడర్లే రేవంత్ రెడ్డి తోటి రాజీనామా పెట్టాలి అనుకుంటా సొట్లు పెట్టిండు.